పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు 7వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. 7వ సామాన్య ఆదివార వాక్య పరిచర్యకు మీ అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి వాక్య గ్రంథ పఠనాలు అసూయ గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అసూయ అనేది మన అనుదిన జీవితాలలో మన హృదయాలను మరియు మనసులను నాశనం చేయగల ఒక విధ్వంసక భావోద్వేగం. అసూయ అనేది చాలా ప్రమాదకరమైన మార్గములోనికి నడిపించగలదు. అసూయ మానవ పతనానికి మొదటి మెట్టు. మొదటి పఠనము 1వ సామెవేలు గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనము, 7వ వచనము నుండి 9వ వచనము వరకు, 12, 13 వచనములు మరియు 22, 23 వచనముల నుండి గ్రహించబడినది. ఈనాటి మొదటి పఠనాన్ని పరిశీలించినట్లయితే క్రీస్తు పూర్వం 1050వ సంవత్సరం నుండి 1010వ సంవత్సరం వరకు ఇశ్రాయేలీల ప్రజలను పరిపాలించిన తొలి మహారాజు సౌలు. ప్రభువైన దేవుని ఆజ్ఞ ప్రకారం సమూయేలు ప్రవక్త సౌలును అభిషేకించి రాజును చేశాడు. సౌలు మహారాజు ఇశ్రాయేలు దేశాన్ని 40 సంవత్సరాల పాటు పరిపాలించాడు. అయితే సౌలు మహారాజు తన చివరి దశలో ఇతడు దేవుని ఆజ్ఞలను పలుమార్లు ధిక్కరించడం వలన దేవుని అనుగ్రహానికి దూరమయ్యాడు. దేవునికి పూర్తిగా దూరమయ్యాడు. దేవుడు సౌలును కాదని బెత్లెహేమునకు చెందిన గొర్రెల కాపరి దావీదును ఇశ్రాయేలుల రాజుగా ఎన్నుకున్నాడు. దేవుని వాక్యమును విని సమూయేలు ప్రవక్త బెత్లెహేము గ్రామమునకు వెళ్ళి దేవుడు ఎన్నుకున్న దావీదును ఇశ్రాయేలుల రాజుగా ప్రకటించాడు. అయితే సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకించగానే దావీదు నేనే రాజును అని వెర్రవేగకుండా, గర్వము లేకుండా, అసూయ లేకుండా, సౌలు రాజు మీద ఎటువంటి తిరుగుబాటు చేయకుండా, ఆని చేయకుండా దేవుడు నిర్దేశించిన సమయము కొరకు ఎంతో ఓపికతో, ఓర్పుతో, సహనముతో ఎదురు చూశాడండి. ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడే రాజధికారాన్ని చేపడదామని వేచి ఉన్నాడు. దేవుని చిత్త ప్రకారమే దావీదు తనకు విరోధి అయినటువంటి సౌలు మహారాజు కొలువులో సేవలను అందించాడు. అతడి సైన్యములో చేరి యుద్ధాలు చేసి సౌలు రాజు కుమారుడైనటువంటి యోనాతానుతో స్నేహం చేశాడు. సౌలు రాజుకు అన్ని విధాల విధేయుడుగా నడిచాడు, జీవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, అసలు సౌలు రాజుకు దావీదుపై ఎందుకు అంత పగ, ఈర్ష్య, ద్వేషము, అసూయ? ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలులకు కాబోయే రాజుగా దావీదును ఎన్నుకున్నారని, సమూయేలు ప్రవచనము ప్రకారము రాజధికారము తనకు పోతుందని, తన కుమారులకు ఇశ్రాయేలుల సింహాసనము దక్కదని తెలిసి సౌలు మహారాజు అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఉన్నాడు దావీదు మహారాజుపై. దావీదును ఎలాగైనా మట్టు పెట్టాలని, చంపాలని, బాధించాలని, చిత్రహింసలు పెట్టాలని కంకణము కట్టుకున్నాడు సౌలు మహారాజు. దావీదు సీపు ఎడారిలో ఉన్నాడని తెలుసుకొని సౌలు మహారాజు 3000 మంది భటులను తన వెంట పెట్టుకొని
దావీదును చంపడానికి బయలుదేరాడండి ప్రియా దేవుని బిడ్డలారా. దక్షిణ యోదయ ప్రాంతములోని మృత సముద్ర తీరములోని తన శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని దావీదు కోసము వెదుకసాగాడు సౌలు మహారాజు. కానీ దావీదును బంధించడము సౌలు మహారాజుకు కాని అతడి సైన్యమునకు కాని సాధ్యము కావడం లేదు ప్రియా దేవుని బిడ్డలారా. ఒకరోజు రాత్రి స్వయముగా దావీదే సౌలు మహారాజు గుడారములోనికి ప్రవేశించాడు. ఆ సమయములో సౌలు మహారాజు గాఢ నిద్రలో ఉన్నాడు. అతనిని చంపి ఇశ్రాయేలుల సింహాసనాన్ని అధిష్ఠించడానికి అదే మంచి సమయము మరియు అవకాశం అని భావించాడు. కానీ సౌలును చంపడానికి దావీదు నిరాకరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సాక్షాత్తు యావే దేవుడే ఎన్నుకొని అభిషేకించిన ఇశ్రాయేలుల రాజు సౌలుకు అపకారము తలపెట్టడం తగదని చెప్పాడు. అయితే తాను సౌలు మహారాజు శిబిరములోనికి చచ్చుకొని వెళ్ళేందుకు గాను గుర్తుగా సౌలు మహారాజు పక్కనున్న ఈటెను నీటి కుండను మాత్రమే తీసుకుని వెళ్ళాడు. నిజానికి దావీదు రాజు సౌలు మహారాజు శిబిరములోనికి వెళ్ళడానికి దేవుడే సహకరించాడు. దావీదు మహారాజు సౌలు రాజు శిబిరములోనికి వెళ్ళేసరికి సౌలును అతని బదులందరినీ నిద్రమత్తులోనికి వెళ్ళేలాగా దేవుడు చేశాడు, సహాయం చేశాడు, సహకరించాడు. దావీదు మహారాజు దేవుడు తనకి ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగము చేసుకున్నాడే కానీ దుర్వినియోగము చేయలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన పవిత్ర అభిషేకాన్ని దావీదు మహారాజు మరిచిపోలేదు, మరువలేదు. సౌలు పొందిన అభిషేకాన్ని, అతడికి దేవుడు ప్రసాదించిన రాజధికారాన్ని దావీదు గౌరవించాడు, విధించాడు, వినయముగా జీవించాడు. సౌలు రాజు తన మీద పసిగట్టి కోపముతో, అసూయతో, ఈర్ష్యతో తనను చంపాలని చూసినప్పటికీ దావీదు మాత్రము తన చేతికి చిక్కిన శత్రువైన సౌలు మహారాజును ప్రాణాలతో విడిచిపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ దావీదు ఆ రోజు ఆ శిబిరములో నిద్రిస్తున్న సౌలు రాజును హతమార్చిన ఎవ్వరూ తప్పుపట్టేవారు కాదు. ఎందుకంటే ఆనాటి యుద్ధ నీతి ప్రకారం తనకి అపకారము తలపెట్టుతున్న శత్రువులపై ప్రతీకారము తీర్చుకోవటము ధర్మ సమ్మతమే అవుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంగతి దావీదుకు కూడా తెలుసు. అయినా అతడు లౌకిక ప్రమాణాలను, యుద్ధ తంత్ర నియమాలను లెక్కలోనికి తీసుకోలేదు. ఆ క్షణములో దావీదు మహారాజు దేవుడి మనసేమిటో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దేవుని సంకల్పం ప్రకారము, దేవుని చిత్త ప్రకారమే స్పందించాడు. దేవుని ఆలోచనలను అనుసరించాడు. తనపై కత్తి పట్టిన సౌలు మహారాజును మంచి మనసుతో క్షమించాడు, మన్నించాడు. ఆ తర్వాత ఆ ప్రాంతం నుండి తిరిగి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అసూయ అనేది విధ్వంసక శక్తి అని మనల్ని హెచ్చరిస్తూ అది చాలా ఘోరమైనది అని బైబిల్ గ్రంథము మనకు బోధిస్తూ ఉంది. అసూయ సంబంధాలను నాశనం చేస్తూ ఉంది అని సామెతల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనములో మనకి తెలియపరుస్తూ ఉంది. అసూయ మన ఆలోచనలను ఆక్రమిస్తూ ఉంది. పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనములో తెలియజేస్తూ ఉంది. అసూయ మరియు కోపం హింసకు దారి తీస్తుంది. ఆదికాండము 4వ అధ్యాయము 5 నుండి 8 వచనాలలో మనకి తెలియపరుస్తూ ఉంది. అసూయ మనలను అంధులను చేస్తూ ఉంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనములో మనకి తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా,
అసూయ యొక్క విధ్వంసక శక్తి పట్ల మనము జాగ్రత్తగా ఉందాం. మన హృదయాలను ప్రేమ, నమ్మకం మరియు సంతృప్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియా స్నేహితులారా, మన అనుదిన జీవితాలలో మన శత్రువులను క్షమిస్తూ ఉన్నాము. మనకు అపకారము తలపెట్టిన వారిని క్షమిస్తూ ఉన్నాము, మన్నిస్తూ ఉన్నాము. మన అనుదిన జీవితములో మన నడవడిక, నడత, జీవిత విధానాలు మన తోటి వారితో మరియు ఈ సమాజంలో ఎలా ఉన్నాయి? వారిని సహించగలుగుతూ ఉన్నాము. దావీదు మహారాజు లాంటి గుణమును కలిగి మంచి మనసును, ఔన్నత్వాన్ని, నైపుణ్యతను, క్షమించే, మన్నించే తత్వమును మనకు దయచేయమని ఆ దేవాతి దేవుడిని మనము ప్రార్థించుదాం. సువిశేష పఠనము లూకా శుభవార్త 6వ అధ్యాయం 27 నుంచి 38 వచనముల నుండి గ్రహించబడినది. ఈనాటి సువార్త యేసుక్రీస్తు బోధనలో చాలా ముఖ్యమైన భాగము. ఆయన తన శిష్యులకు ప్రేమ, క్షమ, దయ మరియు ధర్మపరమైన జీవన విధానాన్ని బోధించాలని, ప్రత్యేకముగా శత్రువులను ప్రేమించాలి, ఇతరులకు సహాయం చేయాలి అని, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా దయను చూపించాలి అని తెలియపరుస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేష పట్టణములో యేసుక్రీస్తును అనుసరించే ప్రతి ఒక్కరికి శత్రువులను ప్రేమించాలనే బోధన చాలా ప్రాముఖ్యతమైనది. మనము ప్రేమించగలిగిన వారిని మాత్రమే ప్రేమించటం సహజం. కానీ యేసు అందులకు భిన్నముగా మన శత్రువులను కూడా ప్రేమించమని చెప్పారు. మనకు హాని చేసిన వారికి మంచిని చేయాలని, దీవించాలని, క్షమించాలని బోధించాడు మన క్రీస్తు భగవానుడు. మనతో మంచిగా వ్యవహరించే వారిని, మనతో నిత్యము ఉండి జీవిస్తున్న వారిని మాత్రమే ప్రేమించడము యేసు బోధనకు సరిపాదు. ప్రియా దేవుని బిడ్డలారా, కూడా తమకు మంచిగా ప్రవర్తించే వారిని ప్రేమిస్తారు. అయితే దేవుని బిడ్డలమైన మనము మరియు క్రైస్తవులమైన మనము దానికి భిన్నముగా ఉండాలి. ఏమి ఆశించకుండా ప్రేమను మరియు కృపను చూపాలి. మన పరలోకపు తండ్రి కృపలో మనము దయగల వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ఇతరులకు తీర్పు చేయకుండా ఇతరులను క్షమిస్తూ జీవించమని బోధించాడని, మనము ఇతరులకు తీర్పు చెప్పకుండా క్షమిస్తే దేవుడు మనలను కూడా క్షమిస్తాడు. అంతేకాదు, ఇతరులకు ఇచ్చినంతగా మనకును దేవుడు దయచేస్తాడు. ఇది న్యాయమైన ప్రమాణము. మన చర్యలకు అనుగుణముగా దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సువార్త బోధనల ద్వారా దయ, క్షమ, ప్రేమ, నిస్వార్థత అనే విలువలను మనకును నేర్పించారు అని మనకి స్పష్టముగా తెలియపరుస్తూ ఉంది. క్రైస్తవులమైన మనము మరియు దేవుని బిడ్డలమైన మనము అనుసరించవలసిన మార్గము సాధారణ ప్రపంచపు మార్గము కాదు. అది ఎక్కువ ప్రేమ, క్షమ, దయతో నిండి ఉండాలి. అందుకే క్రీస్తు భగవానుడు అంటున్నారు కదా, ఇతరులు మీకు ఎట్లు చేయవలెనని మీరు కోరెదరో అట్లే మీరును ఇతరులకు చెయ్యడు. లూకా శుభవార్త 6వ అధ్యాయము 31వ వచనములో తెలియపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు భగవానుడు ఏ విధముగా అయితే శత్రువులను క్షమించి, మన్నించి, శిలువపై మరణించి తన ప్రేమను వ్యక్తపరిచారో, మానవులైన మనము కూడా మన అనుదిన జీవితములో ఆ ప్రేమను, క్షమను, దయను, కనికరమును అలవర్చుకోవాలని తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే మనము మన శత్రువులను ప్రేమించగలిగితే, క్షమించగలిగితే, నిస్వార్థముగా సహాయం చేసినట్లయితే దేవుని యొక్క ఆశీస్సులు, కృపావరాలు,
దీవెనలు పొందగలుగుతాము. ఆమేన్.